ఎంతమంది ఉంటారు మీరు గురుకుల ఆస్పిరెంట్స్ మొత్తం? 2,50,000 మంది రాసినాం సార్ మొత్తం ఎగ్జామ్స్. అయితే దాంట్లో మేము అప్లై చేసిన అందరికీ ఉద్యోగాలు అడగట్లేదు కదా, మీరు ఇచ్చిన పోస్టింగ్లకే మేము ఉద్యోగాలు అడుగుతున్నాం. మీకు అంత నొప్పింది అసలు? బ్యాక్లాగ్ పెడితే మీకు ఏమొస్తుంది? మీ ప్రభుత్వానికే బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాక్లాగ్స్ పెడితే. అవును, వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు కూడా చెప్పలేదు కదా బ్యాక్లాగ్స్ పెడతామని. ఇప్పుడు మీరే చెప్పారు మేము బ్యాక్లాగ్ పెట్టకుండా ఫిల్అప్ చేస్తామని మల్లయ్య సార్ ఇంటర్వ్యూలో చెప్పారు, ఈనాడు ఇంటర్వ్యూలో. మరి అదే కదా మేము అడుగుతున్నాము, కావాలని అడుగుతలేం కదా. నోటిఫికేషన్ ఎక్కడైనా మెన్షన్ చేసిరా బ్యాక్లాగ్స్ ఉంటాయని? ఎక్కడ ఒకసారి చూపి చేయండి, ఇదిగోండి. గురుకుల తేదీ వరకు వేచి ఉండగా సర్వర్పై ఒత్తిడి పెరగకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు. దాని తర్వాత బ్యాక్లాగ్ ఖాళీలు ఏర్పడకుండా ఉండేందుకు ఉన్నత హోదా పోస్టుల నుంచి ప్రారంభించి చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నత పోస్టుల నుంచి ఫిల్అప్ చేస్తామని చెప్పారు. ఏంది మరి నిజంగా ఎల్బీ స్టేడియం నిండితే చాలా మాకు ఉద్యోగాలు మీకు అసలు మీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే మీ స్వార్థాల కోసం స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారా? మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకైనా? మేము ఎందుకు గెలిపించుకున్నాం? ఎన్నో ఆశలతోనే గెలిపించుకున్నాం. మేమే ప్రచారాలు చేసుకున్నాం మా ఊర్లోకి వెళ్ళి. మీరు గెలిస్తే, రేవంత్ అన్న గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని భరోసా కల్పించినాం. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం? ఊర్లోకి ఎట్లా పోవాలి మేము? వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎన్నో అప్పులు చేసి ఇక్కడ ఉండి చదువుకుంటున్నాం, ఉపాసం ఉండి అసలు పెరుగులు తిని పచ్చళ్ళు తిని మేము చదువుకున్నాం. ఆ బాధ మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్లాగ్ పెడుతున్నా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫిల్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఫిల్ చేసినా మీ పేరే ఉంటుంది, పాత ప్రభుత్వం పేరు ఉండదు కదా. మీ స్వార్థాల కోసం మమ్మల్ని ఎందుకు? మాకు బ్యాక్లాగ్స్ పెట్టకుండా ఫిల్అప్ చేస్తే మాత్రం జై రేవంత్ అన్న అంటాం. లేదంటే మాత్రం మీరు బ్యాక్లాగ్స్ పెట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే మాత్రం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మాత్రం మేము ఖచ్చితంగా మా నిరుద్యోగులం మాత్రం మేము ఖచ్చితంగా మీకు ఓటు వేయం. ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఓట్లు మాత్రం మా ఓట్లు మీకు పడవు. సో మా సమస్యని పరిష్కరించకుండా ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమే. నిరాహార దీక్ష కూర్చుంటారా? చేయకపోతే కూర్చుంటాం కదా, అందరం కూర్చుంటాం. నేను ఒక్కదాన్ని కాదు, నేను ఆల్రెడీ అనౌన్స్ చేసినాను. మీరు బ్యాక్లాగ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పినాను. ఆ ప్రకారమే నేను చేస్తా 100%. వీళ్ళు కూడా చేస్తారు. అందరు మహిళలము అసలు తేడా లేకుండా అందరం చేస్తాం. ఎంతమంది కోల్పోతున్నామో మెరిట్లో ఉన్న వాళ్ళం అందరం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరి మా కడుపులు మాడిపోతే మీకు అంత సంతోషమా? మేము రోడ్ల మీద పడితే మీకు అంత సంతోషమా? మేము చచ్చిపోతే మీకు అంత సంతోషమా? ఇప్పుడు నేనంటుంటా, పెళ్ళైన వాళ్ళు పిల్లలైన వాళ్ళు మొత్తం వదిలేసి సర్వం వదిలేసి కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరిగి చదువుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు? అవమాన పాలై ఊర్లో పల్లెటూళ్ళు ఎట్లుంటుంది? ఇంకా ఉద్యోగం రాలేదా అని ఒకటే క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలి? అవమాన భారాలు భరించలేక చచ్చిపోవాలా? మా ఆత్మహత్యలే శరణ్యమా మీకు? మేము ఆత్మహత్యలు చేసుకుంటే మీకు బాగుంటుందా? సంతోషంగా ఉంటుందా? కన్వీనర్ మల్లయ్య భట్ ఉన్నాడా? సో ఆయన కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా మీరు? కలిసినాం చాలా. అసలు మేము వినతి పత్రాలు ఇవ్వలేదని గవర్నమెంట్కి కానీ సచివాలయంలో కానీ ఎమ్మెల్యేలను కానీ ట్రిప్పులో కానీ చెప్పమని చెప్పండి. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మేము వచ్చి మీకు వినతిలు ఇవ్వలేదా? అవును, ఒక సమస్య మీద పిల్లలు వస్తారు, సమస్య అని చెప్తారు, దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మీకు లేదా? ఎంతసేపు మీకు ఎలక్షన్ల పిచ్చి ఓట్ల పిచ్చేనా? వేరేది ఆలోచించారా? మాకు జాబ్లు వచ్చే ఉద్దేశం లేదా మీకు అసలు? అదే అడుగుతున్నాం. మేము అందరికి ఇచ్చినాం సార్ వినతులు, చాలా మందికి మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు సమీక్ష చేస్తాం, మాట్లాడతాం అంటుర్రు కానీ దానికి ఒక భరోసా కానీ ఒక కులిక్కి తెస్తలేరు అసలు. అందుకే మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. మేము ఎప్పటి నుంచి జరుగుతుంది ఇష్యూ? ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా? 3 నెలల నుంచి కూడా మేము ధర్నా అది ఇది చేసి స్టాప్ చేస్తాం సార్. మేము 14th రోజు పీజీటీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. ఎంత అంటే మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నిద్ర కరువు మాకు. ఈ గురుకుల ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి కూడా నిద్ర కరువే. మేము చదువుతున్నప్పుడు ఎంత నిద్ర పోలేదో ఇప్పుడు కూడా కళ్ళు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, 1:1 నా పేరు ఉంటుందో లేదో, నా నంబర్ ఉంటుందో లేదో, ఇదే టెన్షన్, ఇదే నిద్ర లేకుండా అట్లే కూర్చున్నాము. చివరికి మా నంబర్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మేము అంతే, మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తారా, లేకపోతే మీరు ఏం చేస్తారా మీ ఇష్టమిగా ప్రభుత్వం నిర్ణయానికి వదిలేస్తున్నాం. మేము ప్రభుత్వంలో అంటే ఉద్యోగాలు రాలేదు, అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళకి కొత్త మేము కోరుకుంటున్నది అదే సార్. అప్పుడు ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు కావాలని అప్పుడు తిరిగినాము. ఇప్పుడు మీరు అన్యాయం చేస్తారు, బ్యాక్లాగ్స్ పెడుతున్నారని వీళ్ళని అడుక్కుంటున్నాం. ఎవరు గెలిచినా మా ఓట్లను ఉపయోగించుకుంటున్నారు కానీ మా నిరుద్యోగుల గురించి ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుందా? మేము అడిగేది ఒక్కటే, మీరు ఎంతసేపు ఎలక్షన్ పిచ్చిలో పోకండి. మేము ఫస్ట్ మా జీవితాలు ఉన్నాయి, మేమే కదా డిసైడ్ చేసేది మిమ్మల్ని. మేము ఈరోజు ఎందుకున్నాం ఇక్కడ? మీరే సక్రమంగా అన్ని పాటించి మీరు చెప్పిన పద్ధతిలో రిజల్ట్స్ ఇచ్చుంటే మేము మళ్ళీ వచ్చిన వాళ్ళం ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటే, రానోళ్ళం డిఎస్సికా ఇంకేదో ప్రిపేర్ అవుతుంటే మా కుర్చీలో మేము కూర్చొని చదువుతుంటే మేము మిమ్మల్ని కుర్చీలు ఎక్కించి ఎందుకా మేము గెలిపించుకున్నది మిమ్మల్ని? మార్కులు వస్తే దీంట్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇన్ని మార్కులు అని లేదు సార్, కేటగిరీని బట్టి ఉంటుంది, మెరిట్ని బట్టి ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ అయిపోతుంది. కానీ
సీఎం సారు సీఎంగా అయిన మొదటి రోజు ఉద్యోగాల కల్పనలే మొదటి ధ్యేయం అన్నారు. రజనీకి ఉద్యోగం ఇచ్చారు. ఆ రోజైతే మేము ఎంత సంతోషించినాము. అమ్మయ్య మొదటి రోజే ఒక ఉద్యోగం వచ్చింది, మా తెలంగాణలో న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు అసలు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ లోపు ఎన్నికల కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు హడావిడిగా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుందేమో. వీళ్ళన్న బోర్డులు చెప్పాలి కదా, మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. విద్యార్థులు నష్టపోతారు. ఈ విధంగా నష్టపోతే మనము బ్యాక్లాగ్స్ పెట్టకుండా నెక్స్ట్ లిస్ట్ కన్నా మనం ట్రై చేయాలని బోర్డు మెంబర్స్ చెప్పాలి. ఈయన పేరు ఏం పేరు? మల్లయ్య భట్టు. మధ్యవర్తులు నమ్మొద్దు, కష్టపడి చదివే గురుకుల టీచర్ కొలువు. ఆయన ఎగ్జామ్స్ కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ప్రిపరేషన్ ఇట్లా అవ్వండి, 45 days లో ఎగ్జామ్ ఉంది, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఎవరు మధ్యవర్తులను నమ్మొద్దు అంటున్నాడు. కానీ మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మాకు. మీరు చెప్పిన మాటనే, మీరే ఇన్ని శుద్ధ అబద్ధాలు చెప్తుంటే ఇంకెవరిని నమ్మాలి మేము? ఈయన చేతుల్లో లేదా అంటే ఒకవేళ తీసేయాలనుకుంటే తీసేసే రైట్స్ ఉన్నాయా? మేము అక్కడ ధర్నా ప్లాన్ చేసి అక్కడ కూర్చున్నాం. మేము అందరం కూర్చున్నప్పుడు నలుగురిని పైకి తీసుకెళ్ళి ఏంది మీ బాధ ఏంది, అసలు నా చేతిలో ఏం లేదు, మీరు వెళ్ళి ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురండి, నేను బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు సారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరు ఇవ్వాలి సార్ ఆ భరోసా? గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము, మీరు ఇవ్వండి, ఆయన ఫిలప్ చేస్తాడంట. గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డికి మేము ఇదే విన్నవించుకుంటున్నాము. మీరు చెప్పండి మల్లయ్య భట్ సార్కి, బ్యాక్లాగ్స్ లేకుండా ఫిలప్ చేయండి, మన పేరే వస్తుంది, మన గవర్నమెంట్ పేరే వస్తుంది, మేము తలుచుకుంటాం సార్. మాకు బ్యాక్లాగ్స్ లేకుండా ఫిలప్ చేస్తే మాకు జాబ్ వస్తే అంతకంటే సంతోషం ఏముంది? మేము నమ్మి ఓట్లు వేసినాం, జాబ్ వస్తే మీకు జేజాలు కొట్టామా మేము? లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారా మీరు? మీరు అనుకున్నా చేయకపోతే ఒకవేళ ఖచ్చితంగా చూపిస్తాం. చెప్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాము, మీకు ఒక్క ఓటు కూడా వేయం మేము. మేమే అనుకోకండి, మేము రానోళ్ళము 9200 మంది ఉంటామేమో, కోల్పోయి బ్యాక్లాగ్స్ అయితే 4000 4500 అవుతావేమో. కానీ మా కుటుంబాలు ఉంటాయి కదా, మా కుటుంబంలో ఓట్లు ఉంటాయి కదా. ఇంతకుముందు ఎట్లా స్టాలిన్ సినిమాలో ఇట్లా ఫాలో అప్ అయినామో ఒకరు ముగ్గురికి, అట్లే చేస్తాం ఇప్పుడు కూడా, గుర్తుంచుకోండి. అదే చెప్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వనందువల్లనే ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు పెట్టలేదా? తర్వాత బ్యాక్లాగ్స్ మిగిలిపోయినట్టు పిలిచి మరి 1 year వరకు పిలిచి మరి పెట్టిండు. ఎన్ని లిస్టులు అయినా 5-6 లిస్టులు పెట్టిండు సార్. మరి మీకేం రోగం పెట్టడానికి? మేము అదే అడుగుతున్నాం. మాకు కూడా బ్యాక్లాగ్స్ ఒక్కటి కూడా ఉండదు, 9200 పోస్టులు ఫిలప్ అవ్వాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయిన జేఎల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు సార్, రేపు ఈ వీక్లో మళ్ళీ జేఎల్ కూడా టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ మెరిట్కి ఇక్కడ ఇవ్వచ్చు కదా సార్. ఇస్తే ప్రాబ్లం ఏంటి? రిలింక్వేష్మెంట్ తీసుకొని వాళ్ళ నుంచి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా. వీళ్ళు ఎందుకు అలా చేయట్లేదు? వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? దానివల్ల ఇంతమంది నష్టపోతున్నాం, మీకు వచ్చే లాభం ఏంటి? చెప్తేనన్నా మేము వెళ్ళిపోతాం కదా సార్. ఇదంతా చెయ్యం కదా. మాకు అలా చెప్పకుండా మా పోస్టులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పోనీ మేము చదవక మాకు మార్క్స్ రాలేవంటే మేము బాధపడతాం, కానీ మార్క్స్ పెట్టుకొని మేము ఎందుకు నష్టపోవాలి?